ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సెప్టెంబర్ 6వ తారీఖు శనివారం 2025వ సంవత్సరం. ఇప్పుడే అదిగో కరెంట్ వచ్చింది. ఇప్పుడే కరెంటు బిల్లు కట్టి వించిపేట నుండి వచ్చి ఇక్కడ చేపల బజార్ దగ్గర కరెంటు బిల్లు కట్టడానికి వచ్చాను. నిన్న నిజంగా ఒక బైబిల్లో ఒక సంగతి గుర్తుకొస్తుంది. ఆ ఊరిలో ఎంతోమంది కుష్ఠరోగి వాళ్ళు ఉన్నా కూడా ఆ నయమానికే స్వస్థత కలిగింది. అలాగా నిన్న అంత పెద్ద మీటింగ్ జరిగింది గన్నవరం దగ్గర హోలీ స్పిరిట్ కాన్ఫరెన్స్లో. నన్ను హైలైట్ చేశారు. ఏది డయాస్ మీదకి ఆయన పేరు వైఎస్ రాజు పాస్టర్ గారు కేలపురంలో అయింది. అలాగా నన్ను హైలైట్గా అయ్యింది. చూడండి వాక్యాలు ఎలా ఉందో ఒంటి మీద అని అందరి ఎదురుగా పాస్టర్లు ఎదురుగా చెప్పాడు. రెండవది, నేను అట్నుండి బయటకు వస్తున్నా. మెయిన్ రోడ్డు గన్నవరం వెంకటేశ్వర థియేటర్ వరకు నడిచి వెళ్తామని బయటకు వచ్చాను. వస్తే ఆయన గబాగబా వచ్చిన ఆ జీవులో 500 కానుక పెట్టాడు. ఈ విధంగా నిన్న దేవుడు నన్ను హైలైట్ చేశాడు. అదేవిధంగా నిన్న మా నిమ్మిని కూడా హైలైట్ చేశాడు. ఆమె సేవలకు గుర్తింపుగా ప్రత్యేకంగా ప్రశంస పురస్కారం ఆమెగా లభించింది. ఏదేమైనా చెప్తున్నా కదా, దేవుని యందు నమ్మకం, భయం, భక్తి ఉంటే అన్ని మేలే జరుగుతుంది అన్నట్టు. ఈ మన ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి. ఆడవాళ్ళు బస్సులు గోలండి. నిన్న గన్నవరం వెళ్తే వాళ్ళు చిగబట్టలు పట్టుకున్నట్టు కోట్లాడారండి. నిన్న కాళేశ్వరం మార్కెట్ దగ్గర బస్సు ఎక్కి అక్కడ దిగాను, ఏదే గన్నవరంలో. ఈ లోపుగా అసలు ప్రశాంతత లేకుండా ఏం అరుచుకుంటున్నారండి. అందుకే దీన్ని అంటారేమో, ఫ్రీగా వస్తే పెనాయిల్ కూడా తాగుతారండి. కాబట్టి ఇది పద్ధతి రద్దు చేస్తే బాగుంటుందండి. చంద్రబాబు నాయుడు గారు స్త్రీలకు ఉచితం బస్సు అనేది ఆపేస్తే బాగుంటుంది. దయచేసి మా తారీఖు చెప్పానా, ఈరోజు సెప్టెంబర్ 6వ తారీఖు 2025వ సంవత్సరం శనివారం కరెంటు బిల్లు కట్టడానికి వచ్చాను. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.